The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms, 36th Psalm, verse 7. నేటి దినం మన ధ్యానం కొరకు కీర్తనలు 36 7వ వచనం నుండి తీసుకొనబడింది. How excellent is thy loving kindness. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. This Psalm 36 is attributed to David. ఈ 36వ కీర్తన ఇది దావీదు కి చెందినదిగా మనం చూస్తున్నాం. And the uniqueness of this psalm is that the title, David the servant of the Lord. ఈ కీర్తన యొక్క విశిష్టత ఏమిటిదంటే అక్కడ ఉన్నటువంటి ఆ శీర్షిక ఏమనుందంటే యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. David was identified as the servant of the Lord, and this term is used only in this psalm in the whole book of Psalms. ఇక్కడ దావీదు యెహోవా సేవకుడుగా మనకి పరిచయం చేయబడతా ఉన్నాడు. ఈ మాట దావీదు యెహోవా సేవకుడు అనే మాట బైబిల్ గ్రంథం అంతట్లో మనకి ఇక్కడే In the కనబడుతుంది. whole book of Psalms. ఈ కీర్తనల గ్రంథం అంతటిలో ఇక్కడ ఈ 36వ కీర్తనలో మాత్రం కనబడుతుంది. No reason can be explained for this. మరి దీని కొరకు మరి ఇతర కారణాల గురించి మనం ఏం చెప్పజాలము. But the servant of God is an honorable title when compared to king, president, prime minister. యెహోవా సేవకుడు అనేటువంటి ఈ బిరుదు మీద రాజులు, అధిపతులు, రాష్ట్రపతులతో పోల్చుకుంటే ఎంతో ఘనమైనది యెహోవా సేవకుడు అనేది. So in this psalm, కాబట్టి ఈ కీర్తనలో after talking about the corruption and evil nature of human heart, మానవ హృదయం యొక్క చెడిపోయిన స్థితిని గురించి దాని గురించి మాట్లాడుతున్నప్పుడు and after that David adores the character of God's heart. ఇవన్నీ చెప్పిన తర్వాత దావీదు దేవుని యొక్క హృదయ లక్షణాల గురించి ఆయన పొగుడుతూ మాట్లాడుతున్నాడు. To have a balanced Christian life, one must know the character of God. సమతుల్యమైన క్రైస్తవ జీవితం జీవించడానికి ఒక వ్యక్తి దేవుని యొక్క గుణగణాలను ఎరిగి ఉండాలి. David talks about the mercy, కాబట్టి దావీదు ఇక్కడ దేవుని యొక్క కనికరం గురించి మాట్లాడుతున్నాడు. faithfulness and righteousness, అక్కడ నీతి గురించి, నమ్మకత్వాన్ని గురించి his మాట్లాడుతున్నాడు. judgments and loving kindness, etc. ఆయన తీర్పుల గురించి మాట్లాడుతున్నాడు, ఆయన కృపను గురించి మాట్లాడుతున్నాడు. Along with that, he is talking about the protection and satisfaction he offers. వాటితో పాటు దేవుడిచ్చేటువంటి భద్రత, సంతృప్తి గురించి మాట్లాడుతున్నాడు. When we know these qualities of the Lord, కాబట్టి దేవుని యొక్క ఈ లక్షణాలను గురించి మనం ఎరిగినప్పుడు we can't but fall prostrate and worship him. ఇక మనం కేవలం సాగిలపడి ఆయనను ఆరాధించడం తప్ప ఇంకేమి చేయలేం. Many do not have this knowledge. అనేకులకి దీని గురించిన ఈ గ్రహింపు ఎరుకలేదు. David was writing this psalm based on his experiences with God. దావీదు దేవునితో తనకున్న అనుభవాలను ఆధారం చేసుకొని రాస్తున్నాడు ఈ In మాట. verse 5, 5వ he వచనంలో says that God's mercy is in the heavens. ఇక్కడ అంటాడు, యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నది. Who can measure the heavens? ఆకాశంని ఎవరు కొలవగలరు? So none can measure his mercy. కాబట్టి ఆయన కృపను, ఆయన కనికరాన్ని కూడా ఎవ్వరు కొలవలేరు. Not giving us what we deserve is mercy. చూడండి, మనకు ఏదైతే చెందవలసి ఉందో లేదా దేనికి మన పాత్రమో అది కాకుండా చేయడమే కృప, కనికరం. మనకి ఇవ్వకపోవటం, మనకి ఇవ్వకపోవడం అది కనికరం. giving us what we don't deserve is grace. దేనికి మనం పాత్రము కామో అది మనకి ఇవ్వడము అది కృప. Yes, sinners, we deserve hell. పాపులముగా నరకానికి పాత్రలం, And we don't deserve heaven. పరలోకానికి పాత్రలం కాము. But when we come to the cross, కానీ సిలువ చెంతకు వచ్చిన we can experience his mercy and grace both. అక్కడ ఆయన కృప, కనికరం ఈ రెండు కూడా మనము అనుభవించగలం. And they are higher than heaven of heavens. ఇవి ఆకాశం మహాకాశంలో కన్నా ఎత్తైనవి. They are wider than the universe. కాబట్టి విశ్వం అంతటి కన్నా విశాలమైనవి. And David further says in the same verse that his faithfulness reacheth unto the clouds. అదే వచనంలో దావీదు ఇంకా ముందుకు చెప్తాడు కదా, ఆయన యొక్క విశ్వాస్యత అంతరిక్షం అంటుచున్నది. To understand his faithfulness is beyond our comprehension. ఆయన విశ్వాస్యతను మనము అర్థం చేసుకోవాలంటే గ్రాహ్యానికి మించినది. In verse 6, 6వ వచనంలో he says that God's righteousness is like the great mountains. ఇక్కడ ఏమంటాడు, దేవుని నీతి పర్వతములతో సమానం. What the great mountain speaks of? గొప్ప పర్వతాలు దేని గురించి They మాట్లాడుతున్నాయి? speak of firmness, stability. కాబట్టి అవి స్థిరత్వం గురించి మాట్లాడుతున్నాయి, నిలకడత గురించి And they మాట్లాడుతున్నాయి. speak of strength and loftiness. అవి బలము గురించి మాట్లాడుతున్నాయి, అవి ఎక్కువైన
గొప్ప విషయాల గురించి మాట్లాడు. And they are so sublime, so glorious. అంతేకాదు ఎంతో మహిమాయుక్తమైనవిగా మాట్లాడు. And storms are strong winds. They cannot shake these great mountains. తుఫానులు బలమైన గాలులు సహితము ఈ గొప్ప పర్వతాలని కదల్చలేవు. What does it mean? దాని అర్థం ఏమిటి? His righteousness will not be affected by circumstances. కాబట్టి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఆయన నీతికి ఎలాంటి ముప్పు వాటిల్లదు. నీతి మారదు. నీతి మారదు. Psalmist says that his judgments are great deep. కీర్తనకారుడు ఏమంటున్నాడు? ఆయన తీర్పులు అవి చాలా లోతైనవి. They cannot be fathomed. వాటిని కొలవలేం. His wisdom is unsearchable. ఆయన యొక్క జ్ఞానము శోధింప శక్యం కాదు. There is great protection under the shadow of his wings. కాబట్టి ఆయన రెక్కల క్రింద గొప్ప భద్రత మనకుంది. Dr. Warren Wiersbe said, డాక్టర్ వారన్ వియర్స్బీ గారు అన్నారు, God's shadow offers us better protection than the world's armies. కాబట్టి ఈ లోక సంబంధమైన సైన్యం కన్నా దేవుని యొక్క ఆశ్రయం మనకు గొప్ప భద్రత ఇస్తుంది. Also there is abundant satisfaction in his house. అంతేకాకుండా ఆయన ఇంటిలో సమృద్ధిగా అయినటువంటి సంతృప్తి ఉంటుంది. As God expects best from us, he gives also the best to us. ఏ విధంగా దేవుడు మన నుండి శ్రేష్టమైన ఆశిస్తున్నాడో ఆ విధంగానే దేవుడు కూడా శ్రేష్టమైనవి మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. He takes care of people and animals also on the earth. కాబట్టి భూమి మీద ఉన్న మనుషులు, నరుల గురించి, పశువుల గురించి కూడా ఆయనకు పట్టింపు ఉంది. What a gracious and generous God we have. కాబట్టి ఎంత కృపగల దేవుడు, ఎంత దాతృత్వం గల దేవుడు మనకున్నాడు. His mercy is priceless. కాబట్టి ఆయన యొక్క కనికరము వెలకట్టలేనిది. In Psalm 147, 147వ కీర్తనలో we are going to read that. ఆ వచనాన్ని మనం చదువుకుంటాం. Verses 8 and 9. 8, 9 వచనాల్లో, He maketh grass to grow upon the mountains. He giveth the beast his food, and the young ravens which cry. చూడండి 147వ కీర్తన 8th last line and verse 9. 8వ వచనం చివరి భాగం చూడండి. పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. When he takes care of the cattle and feeble birds, which are having only body and soul and no spirit. చూడండి, కేవలము మరి శరీరము ప్రాణం మాత్రమే కలిగి ఉండి ఆత్మ లేనిటువంటి ఇంత బలహీనమైన పశువులు, బలహీనమైనటువంటి ఆ పక్షుల గురించే ఆయన ఇంత పట్టింపు కలిగి ఉంటే What about us? మన సంగతి ఏమిటి? We are created in his own image and after his own likeness. కాబట్టి ఆయన యొక్క స్వరూపములో ఆయన పోలిక చొప్పున సృష్టించబడిన వారు. He not only gave us birth, but he died and rose again for us to give us new birth. ఆయన మన జన్మనివ్వడం మాత్రమే కాకుండా ఆయన మరణించి తిరిగి లేచి నూతన జన్మను కూడా ఇచ్చాడు. He is both our creator and our redeemer. కాబట్టి ఆయన మన సృష్టికర్త మరియు మన విమోచకుడు కూడా. How much more care would such a God have for us? మరి అంత గొప్ప దేవుడు మన గురించి ఇంకెంత ఎక్కువైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. And in Matthew chapter 6, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో from 25 to 32 I am reading. 25 నుండి 32వ వచనం వరకు ఈ మాటలు చదువుతున్నాను. Matthew 6, 25 to 32. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుండి 32వ వచనం వరకు నేను చదువుతాను. Take no thought for your life, what ye shall eat, or what ye shall drink, nor yet for your body, what ye shall put on. Behold, the fowls of the air, for they sow not, neither do they reap, nor gather into barns, yet your heavenly Father feedeth them. Are ye not much better than they? Which of you by taking thought can add 1 cubit unto his stature? And why take ye thought for raiment? Consider the lilies of the field, how they grow, they toil not, neither do they spin. And yet I say unto you, that even Solomon in all his glory was not arrayed like one of these. Wherefore, if God so clothe the grass of the field, which today is, and tomorrow is cast into the oven, shall he not much more clothe you? Therefore take no thought, saying, what shall we eat, or what shall ye drink, or wherewithal shall we be clothed? For all these things do the Gentiles seek. For your heavenly Father knoweth that ye have need of all these things. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగున ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను
తమ సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలోనొకదాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటిని విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. This is what the Lord spoke in the Sermon on the Mount. ఇది ప్రభువు కొండ మీద ప్రసంగములో చెప్పిన మాటలు. Such a caring, gracious and generous God is our Lord Jesus. కాబట్టి ఇంత జాగ్రత్తలు వహిస్తూ, ఇంత దాతృత్వంతో దయ చూపిస్తున్నటువంటి దేవుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. I really wonder when I think of his care and concern towards the least things like the fowls of the air, small flowers and grass of the field, etc. బలహీనమైనటువంటి పక్షులు, ఆకాశంలో ఎగిరే పక్షులు, అడవి పువ్వులను, గడ్డిని, ఇలాంటి అల్పమైన వాటి గురించి దేవుడు ఇంత శ్రద్ధ, ఇంత పట్టింపు కలిగి ఉన్నాడంటే నిజంగా నేను ఆశ్చర్యపోతాను. If this is so, ఇది వాస్తవమైతే how much more care would he show towards us? మరి మన ఎడల ఇంకెంత జాగ్రత్త, పట్టింపు కలిగి ఉంటాడు ఆయన. He says that the hair of your head are numbered. ఆయన అంటాడు కదా, నీ తల వెంట్రుకలు అన్నీ లెక్కించబడి ఉన్నాయి. When we read these things, ఈ విషయాలన్నీ చదువుతున్నప్పుడు, when we understand his concern for us, మన గురించి, ఆయనకున్న పట్టింపు గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు we can't but praise and worship him with joy-filled hearts. కాబట్టి మనం హృదయంలో సంతోషంతో నింపబడిన వారమై ఆయన స్తుతి, ఆరాధనలు తప్ప ఇంకేమీ రాదు మనకి. So brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, today let us run to the house of God and be the first person to worship the Lord for what he is. ఇది నాన్న అందరికన్నా ముందుగా దేవుని మందిరానికి పరిగెత్తుకుని వచ్చి ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి సాగిలపడి ఆరాధన May చేస్తాం. God help us to remember his attributes and worship him in spirit and in truth. దేవుని యొక్క గుణగణాలని ఎరిగిన వారమై మనం ఆత్మతో, సత్యంతో ఆయనను ఆరాధించలాగిన దేవుడు మనందరికి సహాయం చేయనుగాక. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, we request you to go through the slides at the end of every video. ప్రతి వీడియో చివరి భాగంలో కొన్ని స్లైడ్స్ ఉంచబడ్డాయి. దయచేసి వాటిని కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. They are informative. అవి ఎంతో సమాచారాన్ని ఇస్తాయి. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.